ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు విదేశీ వస్తువులు మానేమంటున్నారు తెలుసు కదా. మనం స్వాభిమానాన్ని పెంచుకోవాలి. రెండు వస్తువులు మానేద్దాం. ఈ రోజు నుంచి జీవితం చివరి రోజు వరకు రెండు వస్తువులు మానేద్దాం. దీనివల్ల మన ప్రాణాలు ఏం పోవు. కానీ రెండు వస్తువులు మానేయటం వల్ల దేశానికి చాలా మంచి జరుగుతుంది. ఒకటి, పేస్ట్ మానేయాలి. ఏ విదేశీ కంపెనీ పేస్ట్ వాడకూడదు. సరేనా? ఎంతమంది మానేస్తారు? చేతిలో మీ అందరికీ బాగా ఉంది. ఇంట్లో ఉంటే ఇది అయినాక మానేద్దాం అనుకోద్దు, దాన్ని పిండేసి బయటపడేయండి. రెండోది షాంపూలు. ఇప్పుడు శివ ఏదైతే షాంపూ నేర్పిస్తున్నాడో ఆ షాంపూ నేర్చుకోండి. దీన్ని మీరు ఉపాధి కింద కూడా అమ్మచ్చు. ఆవు మూత్రంతో షాంపూ. తల స్నానం చేసినాక ఆవు మూత్రం వాసన రాదు. ఇది మేము 18 సంవత్సరాలు చేస్తున్నాం. ఇలాంటివి ఈ రెండు మనం మానేద్దాం. ఫస్ట్ ఇలాంటివి వస్తువులు మీరు తయారు చేస్తే మార్కెట్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ అంటున్నారు. మీ బ్యాక్ టు రూట్స్ బ్రాండ్ తయారు చేసుకుని వీళ్ళు తయారు చేస్తారు కదా. ఇవి అందుబాటులో పెడతారు. మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు కూడా రైతులకి ప్లేస్ ఇచ్చి గోశాల వాళ్ళకి అక్కడ ఇవి టేబుల్ వేసి ఇక్కడ పెట్టుకున్నారు కదా. కొంతమంది చూసారా? గోపాల్ రెడ్డి ఎక్కడున్నాడు? గోపాల్ రెడ్డి. ఇలాంటివి అన్ని కూడా మీరు అక్కడ అమ్మాలి. గోపాల్ రెడ్డి ప్రకాశం జిల్లా వచ్చాడు. ఒక ఆవు ఆ ప్రతి పేడని మూత్రాన్ని సేకరించి ఆయన అదనపు ఆదాయం తీసుకుంటున్నాడు. గోపాల్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. మన ఉత్సవాలు, సంబరాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళకి మీ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఒక ప్లేస్ ఇవ్వండి. అలా అమ్మినప్పుడు మన భారతదేశంలో తయారైన వస్తువు అమ్ముతుంది. ఇది వికసిత్ భారత్ అంటే. అంతేగాని మన భారతదేశంలో ఉన్న రిలయన్స్, టాటాను కొంటే అది స్వదేశీ వస్తువు కాదు. గ్రామంలో పుట్టిన వస్తువుని మనం వినియోగిస్తే అది స్వదేశీ వస్తువు. వేపకల్లో స్వదేశీ వస్తువు. ఆవు పెడితే బూడిద పనితో ఉంటే అది స్వదేశీ వస్తువు. ఇది స్వదేశీ వస్తువు అంటే ఈ గ్రామంలో పుట్టినాన్ని మీరు వినియోగించారు. తర్వాత దీన్ని శివ మార్కెట్ చేసి పెడతారు. మీకు అమోఘ్ గారు రెండు వస్తారు. ఈయన రైతులకి ఏమైనా చేయాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. ఆయన చాలా బిజీగా ఉంటాడు. హిందూ ధర్మం గురించి ప్రతి స్వామిని భారతదేశంలో మన రాష్ట్రానికి మన భాగ్యానికి వస్తే ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. అందరినీ వేలుకొని పెట్టాడు. అందులో చోట తీసుకొస్తాడు మన హిందువులు. మరి ధర్మానికి మూలమైనటి గురువు నంది కదా. దాంతో ఉప ఉత్పత్తులు తయారు చేసి ఆయన ఒక బ్రాండ్ తయారు చేసి అమ్ముతాడు. మీకు మంచి జరగాలని అమ్ముతున్నాడు. వేగవంతంగా చేయాలి. ఇక మన మానవ జీవితంలో మనం నేను ఈ రెండు మానేసి 18 సంవత్సరాలు నేను షాంపూ వాడను, పల్లకి వాడను. నేను నా ఆవు పేడ పూడితే నేను పలుకుతాను. అగ్నిహోత్రులు తయారు చేసి పూడితే పలుకుతాను. ఇప్పుడు 11 నాకు ఏంటంటే ప్రాబ్లం లేదు. నా వయసు ఇప్పుడు 58. చేయాలి. నా నెంబర్ కూడా ఒకసారి తీసుకోండి. అమోఘ్ దేశపతి అండి నా పేరు. అమోఘ్ దేశపతి. ఎస్ 9989080506 9989080506. నా పేరు అమోఘ్ దేశపతి. అండ్ రిఫ్లెక్షన్ ఒక 10 ఛానల్స్ ఉన్నాయండి మనకు సంబంధించినవి. రిఫ్లెక్షన్ ఛానల్, రిఫ్లెక్షన్ భారత్ లేదా అమోఘ్ దేశపతి నా పేరు మీరు యూట్యూబ్లో సర్చ్ చేసిన ఛానల్స్ వస్తాయి. అండ్ నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను ఇంతకుముందు సందీప్ అని తను కూడా ఇంకొక నెంబర్ కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఇదే వేరే షూట్లో కానీ లేదా ఎక్కడికైనా తిరుగుతున్నప్పుడు నెంబర్ లిఫ్ట్ చేయకపోతే మీరు ఇంకొక నెంబర్ ట్రై చేయొచ్చు.
63005500. 63005500. నేను భాగ్యనగర్లో మణికొండలో ఉంటానండి. ఎవరైనా ఏ సమయంలో అయినా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇప్పుడు గురువు గారు నిజంగా మనం పెద్దలు మాట్లాడుకున్నట్టుగానే చాలా అద్భుతమైనటువంటి నాంది ఇది. భవిష్యత్తు నిజంగా అంటే భవిష్యత్తు గురించి భయపడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కానీ ఇక్కడికి ఒకసారి తీసుకొస్తే భవిష్యత్తు పైన ఒక ఆశ పెరుగుతుంది వాళ్ళందరికీ కూడా. అటువంటి ఆశను మీరందరూ కూడా రేపుతున్నారు, బయటకు తీసుకొస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి దేశంలో నలుమూలల నుంచి వచ్చారు. అంటే మామూలు ఏదైనా కార్యక్రమం చేసి అక్కడికి రండి బాబు మీకు భోజనాలు పెడతాను, బిర్యానీలు పెడతాను, పైనుంచి ఇంకేమైనా కావాలంటే ఇస్తామన్నా కూడా ఇంటి నుంచి బయటకు రావడం కష్టం. అట్లాంటిది ఈ రోజు ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే ఈ భూమి బాగుండాలి, నా నేనొక్కడు బాగుండాలి, నా గోమాత బాగుండాలి, నందులు బాగుండాలి. నిజంగా మొన్నటి కార్యక్రమంలో మొన్న నందుల గురించి గురువు గారితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా వారి కళ్ళలో ఆవేదన. అంటే మనం ఎంతమందికి ఎన్ని చెప్పి మనం బాగుపరచగలుగుతాం, ఎంతమందిని మార్చగలుగుతాం, ఏం చేయగలుగుతాం. జీవితం అండి, నిలబడ్డారు. జీవితం మొత్తం మన కోసం, మన తరాల కోసం, మన ఆరోగ్యం కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం. అంటే ఇలాంటి వాళ్ళు దొరకడం అరుదండి, చాలా అరుదండి. నిజంగా చెప్తున్నాను కదా, మనమే చూస్తుంటాం. ఒకప్పుడు ఎక్కడంటే పెద్ద మాట్లాడినట్టుగా సర్వేచన సిట్టింగ్ మాట్లాడుతుండే మన ఋషులు వాళ్ళందరూ కూడా అలాగే తప్పిస్తూ చేస్తుంటారు. కానీ అక్కడి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చిన మన పొద్దున వేస్తే చాలా వార్తలు కనిపిస్తాయంటే మనకు. ఏం వార్తలు? భార్యను చంపిన భర్త, భర్తకు విషయం పెట్టి చంపిన భార్య, చివరికి కన్న బిడ్డలను చంపుతున్నటువంటి తల్లి. ఇంతకు మించి దిగనేటటువంటి మనుషులు ఉంటారు. మనం మనుషులు కాదు, విశ్వం అంతా బాగుండాలనుకున్న దగ్గర నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నాం మనం, ఇంకా దిగజారుదామా? ఇట్లాంటి పరిస్థితుల్లో నేనంటే నేను కాదు, నేనంటే నా సమాజాన్ని నిలబెట్టే వ్యక్తి మనకి మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా మనం అందరం ఎంతో అదృష్టవంతులం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నిజంగా అది చాలా చిన్నదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా, ఎందుకంటే ఈ అదృష్టం ముందు వెలగట్టలేనిది అద్భుతమైనటువంటి సమయం. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. మనం కొన్ని వందల మందిని, వేల మందిని తయారు చేసే పనిలో పడతాం. నిజంగా రిఫ్లెక్షన్ మైండ్ మన సంస్థ ఎప్పుడు కూడా ఆ గురువు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు. మీ అందరికీ అంటే కేవలం సమాజం కోసం మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ సమాజంలోనే రేపటి మన తరం బ్రతకాలి కాబట్టి వారు పంచుకుంటున్నాం. మన పిల్లలు మనం కూడబెట్టినటువంటి ఆస్తి పాస్తులు అనుభవిస్తారు, లేకపోతే ఏముండవాలి. కాబట్టి అందరం బాగుండాలి, దాంట్లో మనము ఉండాలి. గురువు మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు పుస్తకాలు అందలేదు ఎవరైతే ఉన్నారో నెంబర్ చెప్తే రాసుకోండి. మీరు భాగ్యనగర్ వచ్చినప్పుడు మీ నెంబర్లు మీరు సంప్రదించండి. 6309111427 6309111427 ఈ నెంబర్లో మీకు పాలేకర్ గారు రాసిన పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం శ్రీ సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయ విధానంలో 5 లేయర్ మోడల్లో భారతదేశంలో నేను ఆయనతో తిరిగినప్పుడు మీలో ఎవరికైనా నేర్చుకోవాలి అని అంటే మీ ప్రాంతంలో ఉన్న రెగ్యులర్గా వంటలు చేసే పని వాళ్ళని, అక్కడ మనుషుల్ని తీసుకొచ్చి ఈయన చేతికి 4 రోజులు చేస్తే ఆ వంటల వాళ్ళ ఊరికి అర్థమైపోతుంది. దీంట్లో ఏం లేదు, ఎసరు ఎలా పెట్టాలి, గంజి ఎలా ఉంచాలి అనే దానికి అవి ఒక 4 రోజుల్లో నేర్చుకుంటారు. ఆ 4 రోజుల్లో మీ ఊర్లో వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ మీరు చేయండి. నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మీ ఊర్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మీ జిల్లాలో పండించే రైతుల నెంబర్లు మా సేవ కార్యాలయం ఇస్తుంది. వాళ్ళ దగ్గర అన్ని కోరండి, ఆ వంట వాళ్ళతో మీరు చేయించండి. అంటే లోకల్ మీకు ఎక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పడుతుంది. 1 రూపాయి
బేగం బజార్ వెళ్ళేది ఇక్కడి నుంచి వాళ్ళ మధుసూదన్ రెడ్డి గారు పెట్టిన ఈ కార్యక్రమంలో ₹1 బేగం బజార్ నుంచి వస్తుంది వాళ్ళకి. అన్ని రైతులకి వెళ్ళి డబ్బులు, ఇది కదా కావాల్సింది. అన్ని డబ్బులు రైతులకి వెళ్ళి. నా నెంబర్ నా పేరు రవీష్ కుమార్, మహబూబ్ నగర్ మాది. 9030981152 9030981152. మేము 4 సంవత్సరాల కింద సార్ గారి ఆధ్వర్యంలో మాకు సార్ 4 సంవత్సరాల కింద మా సిస్టర్ మ్యారేజ్లో టోటల్ గృహ ఆధారిత భోజనాలు చేసాం. 4,000 మందికి సర్కార్ భోజనం. సార్ ముందు నుండి మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ ఏ భాగంలో ఉందని మాకు సహకరిస్తారు.